ఇప్పుడు ఎడారి పొంట పోతున్నోళ్లకు అంత దూరంలో ఏదైనా చెరువు కానొచ్చినట్టు అనిపించింది అనుకో ఎట్లుంటది. పెయిల తాకతి లేకుండా రువ్వడు గురుకుతారు. అసలే ఎండాకాలం చాలా పల్లెలు దూపకేడుస్తుంటాయి. ఏజెన్సీ ఏరియాల్లో నెరి ఊరవతల ఉన్న బాయికాడికి పోతేనే నీళ్లు. అవి సుత కొన్నే ఉన్నాయనుకో అందరు ఒక్కపార పోతే ఎట్లుంటది. బొక్కెండ్లన్నీ కొట్లాడుతుంటాయి బాయిలా. జరంత అటిటుగా అట్లనే ఉన్నది గిల్ల పరిస్థితి సుత. ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టే ఉన్నది పొన్రి. ఆల్చమైతే దొరుకుతుందో లేదో అని అక్కలు నూకేసుకునుడే, అన్నలు నూకేసుకునుడే. అందరు ఒక్కపారే ఉరుకొచ్చే వరకు బిల్డింగ్ అద్దాలు పలిగినాయి. ముగ్గురు ఆడవిళ్లకు దెబ్బలు దాకితే దవాఖానకేసుకపోయినరు. మంత్రి కొండా సురేఖ మేడం ఇలాకాల ఓ ఫంక్షన్ హాల్లా 50కి మీదనే కంపెనీలను పిలిపించి కొలువుల జాతర పెడితే నియంగానే జాతరకొచ్చినట్టే వేల మంది ఎగబడ్డరు. మంత్రి చాలు చేసి పోంగనే ఇట్లా నూకేసుకుంటా ఉరుకుడే ఉరుకుడు లోపటికి. గింత మంది వచ్చే వరకు ఆపుడు గాక పోలీసోళ్లే చేతుల మీదికి లేవట్టిండ్రంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. తెలంగాణలో నిరుద్యోగం గిట్లున్నది. మళ్ళా 10 ఏళ్లల్లా నోటిఫికేషన్లు చక్కగా అయ్యాక జాబులు రాక కొలువుల కోసం చూసేటోళ్లు శితం పెరిగినట్టుండ్రు. గట్లనే ఏడన్నా ప్రైవేట్ కంపెనీలతోటి జాబ్ మేళా పెట్టిస్తే గిట్ల జాతరకొచ్చి నూకేసుకునే కథ అవుతుందన్నట్టు.